జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ 28వ తారీఖు నుంచి 2026 సంవత్సరం జూలై 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు, గ్రహగమనాలు, అలాగే దాన్ని అనుసరించి గోచార గ్రహగమనాలకు అనుసరించి తదనుగుణమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి పరిశీలిద్దాము. ముందుగా గోచార గ్రహగమనాలు. వృషభ రాశిలో మంగళ సంచారము, మిథున రాశిలో రవి సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుడు, బృహస్పతి వారు, శుక్రాచార్య వారి సంచారము. బుధ భగవానుడు ఈ నెల 30వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు. ఈ వారం అంతా కూడా ఇంకా కొన్నాళ్ళు వక్రగతిలోనే ఉంటారు, అది ఉంటుంది. ఈ నెల 30వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు. ఈ వారం 30వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, మీనరాశిలో శని మహారాజు సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగవంతంగా, అన్ని ప్లానెట్స్ లో చాలా వేగవంతంగా చుట్టి వచ్చే గ్రహం, ఏకైక గ్రహం చంద్ర భగవానుడు. ఆయన ఈ వారము ఆయన పర్యటన అంటే ఆయన గోచార గ్రహస్థితి వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఉంటుంది. ఆయన 4 రాశులు ఆయన సంచారం సాగిస్తున్నాడు చంద్ర భగవానుడు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి, ఈ గోచార గ్రహ గమనాలను అనుసరించి ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ వారంలో గోచారంలో ఏమన్నా సిగ్నిఫికెంట్ విషయం ఉందా అంటే, బుధ భగవానుడు వక్ర గమనంలోకి వెళ్ళడము సిగ్నిఫికెంట్ విషయము. 30వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలో ఉంటూ వక్ర గమనంలోకి వెళ్తున్నారు. ఇది ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిగిస్తుంది? గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, అలాగే అసుర గురువైన శుక్రాచార్యుల వారితోటి కలిసి ఆయన సంచారం చేస్తూ వక్రగతిలోకి వెళ్తున్నారు. దీనివల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు పరిశీలిద్దాము. మకర రాశి. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ జీవిత భాగస్వామికి హెల్త్ ఇష్యూస్ అంటే పెద్ద హెల్త్ ఇష్యూస్ అని కాదు, మీకు రావచ్చు, మీ జీవిత భాగస్వామికైనా రావచ్చు. స్కిన్ ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీస్, రెస్పిరేటరీ డిజార్డర్స్, వీటిలో ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంది. వీటిలో ఏది వచ్చినా వెంటనే మీరు కొంచెం దానికి తగ్గ ప్రాపర్ కేర్ తీసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. అదే తగ్గిపోతుందని. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇమ్మీడియట్గా మీరు రెక్టిఫై చేసుకుంటే వెంటనే మీరు దూరం చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. వ్యాపారం చేసేవాళ్ళు కొంత మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డీలింగ్స్లో. మీరు ఆన్లైన్ మోసాలకు గురయ్యే ఛాన్స్ ఉంది. ఆన్లైన్ మోసం అంటే మీరేదో ఎవరిదో మాటలు నమ్మి మోసపోవడం, అది ఒక ఎత్తు, అలా ఉండొచ్చు. లేదా అలా కాకపోయినా మీ ఫైనాన్షియల్ ఇప్పుడు వ్యాపారస్తులు అంటే చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో మీకు రాకపోయినా వచ్చిందని చెప్పడం, లేదా మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి వేస్తే వాళ్ళు వేయలేదని చెప్పడము, ఇలా ఏదైనా జరుగుతుంది. ఎవరైనా మీకు ఇస్తున్నారనుకో, మనీ రావాల్సింది, వాళ్ళు వేయకుండా వేసామని బుకాయిస్తారు. అంటే ఇప్పుడు ఆన్లైన్లో ప్రూఫ్లు అవి ఉంటే అది వేరే సంగతి. బట్ అది ఒక ఆర్గ్యుమెంట్గా అవుతుంది, బాగా ఆర్గ్యుమెంట్గా అయ్యి. అంటే వాళ్ళు జెన్యున్ గానే ఉంటారు, వాళ్ళని ఓవర్లుక్లో వేసేసాం అనుకుంటారు. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఈ ఆర్గ్యుమెంట్ మీకు ఒక మంచి క్లయింట్కి దూరాన్ని పెంచిందా, లేదా మీకు సపోర్టింగ్ గా అనిపించే, బ్యాక్ బోన్ గా అనిపించే వాళ్ళకి మీకు దూరం పెంచిందా అని అనిపిస్తుంది. ఇదేంటి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, సిచ్యువేషన్స్ వైజ్ ఇలా జరుగుతున్నాయేమో, ఎవరి తప్పు ఉండదు కొన్ని సార్లు అని అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఇది. అందువల్ల ట్రాన్సాక్షన్స్ 1-2 సార్లు చూసుకోండి, దీనివల్ల ఇబ్బంది రాకుండా కూడా చూసుకోండి. సో వివాహ ప్రయత్నాలకి పూర్తిగా అనుకూలమైన సమయం కాదు. అదే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కొంచెం చూసుకోండి. ఇప్పుడు వ్యాపారస్తుల కంటే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఉద్యోగస్తులకు ఉండవు కదా. మరి ఉద్యోగస్తులకి ఎలా అంటే మీరు ఆన్లైన్ మోసాలు జరగకుండా చూసుకోండి. అలాగే ఏదైనా పేమెంట్ డబల్ టైం చేశారు, మీకు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. ఇలా ఏదైనా ఆన్లైన్లో చీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది.
అది మీ వల్ల జరగచ్చు, ఆ తప్ప పక్కన వాళ్ళ వల్ల అయినా సరే జరగచ్చు. మీ కొలీగ్స్తో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా కూడా ఎవరితోటి ఏమీ ఎక్కువ చిట్చాట్ పెట్టకండి. ప్రస్తుతం ఉన్న సమయం బట్టి మీరు ఎక్కువ ఎవరితో మాట్లాడకపోవడం ఉత్తమం. ఎవరిని బిలీవ్ చేయకండి. మీరు బిలీవ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు కట్ అయిపోయినట్టు అనిపిస్తుంది మీతోటి. అది మీకు అనిపిస్తుంది, ఏంటి ఇలాగా వీళ్ళతోటి కూడానా అని అనిపిస్తుంది. మీకు వాళ్ళు అండ్ ఎస్పెషల్లీ ఈ వారం నుంచి మీరు అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ట్రిగర్ చేయడం, అది మీకు చాలా చికాగ్గా అనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్ ఈ విషయంలో. బుధబలం బాగా పెంపొందించుకోండి. విష్ణు సహస్రనామం చదవడం, వినడం, వీటన్నిటి నుంచి చాలా వరకు గట్టెక్కిస్తుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మకర రాశి, మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్ళారు కాబట్టి ఈ వారంలో మొదటి 2 రోజుల తర్వాత 30వ తారీఖు నుంచి ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడము అత్యద్భుతమైన ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిగిస్తుంది. విష్ణు సహస్రనామం కావచ్చు, లలిత సహస్రనామం కావచ్చు, శివ సహస్రనామం కావచ్చు, ఏదైనా కూడా సహస్రనామాల్ని చదవడం వల్ల లేదా వినడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీకు కుదిరితే కనుక ఉదయం పూట అమ్మవారి సహస్రనామము, మధ్యాహ్నం పూట విష్ణుమూర్తి సహస్రనామము, అలాగే సాయంత్రం పూట శివుడి యొక్క సహస్రనామాలు, ఇవి చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచిది. ఈ రెండిట్లో ఏది రోజులో ఏదో ఒక సహస్రనామం మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చదవండి. అంటే చదవడం అయితే స్నానం చేసి శుచులయ్యి దేవుడి దగ్గర దీపారాధన చేసి చదవండి. ఒకవేళ మీకు అలా కుదరలేదు, బిజీగా వెళ్తూ ఉన్నారు, వినడానికి ఎప్పుడైనా వినచ్చు. సో మీరు ఏ ప్రదేశంలో ఉన్నా మీరు చక్కగా ఇప్పుడు మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి యూట్యూబ్లో మీరు పెట్టుకొని వినండి. ఏదైనా చేయండి, మంచిదే. ఈ వారము బుధుడు వక్రగతిలోకి వెళ్ళడము, అలాగే ఉచ్చ స్థితిలో గురు భగవానుడు ఉన్నప్పుడు కర్కాటక రాశిలో ఆయన వక్రించడం మంచిది. కారణం ఏంటంటే కర్కాటక రాశి ఆయనకంత అనుకూలమైన రాశి కాదు, శత్రు క్షేత్రం కాబట్టి. ఈ రాశిలో ఆయన వక్రిస్తూ ఆయన వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు ఏంటంటే ఆయన అంటే అన్ని ప్లానెట్స్ లో ఒక్కొక్క తత్వం ఉంటుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదించే తత్వం. ఇప్పుడు శనేశ్వరుడు ప్రసాదిస్తే తరతరాలకి ఇచ్చేస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తే. బుధుడు ప్రసాదిస్తే చాలా స్మార్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిల్ని మనం అంటే డబ్బులు గుడ్లు పడతాయి. బుధుడు ప్రసాదించేది ఎవరి కళ్ళల్లో పడకుండా చక్కగా, అంటే ఎవరి కళ్ళల్లో పడకుండా అంటే నా ఉద్దేశము, ఇప్పుడు కొన్నిసార్లు ఎదుగుతుంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉంటాయి. ఇలా లేకుండా వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, అంతే. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. అలాంటి ధనాన్ని ఇస్తాడు బుధ భగవానుడు. దాంతోపాటు చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు. బుధుడు చాలా డబ్బుల్ని పెంచుతాడు అన్నది, డబ్బులు గుడ్లు పెట్టడం అనేది బుధుడు బాగా ఉంటే జరుగుతుంది. మిగతా చోట్ల కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, అవుతుంది మిగతా ప్లానెట్స్ వల్ల. కానీ బ్యూటిఫుల్ గా మన ఫైనాన్సెస్ స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే మటుకు బుధుడు చాలా చక్కగా తీసుకెళ్తాడు. మంచి అంటే కరెక్ట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి కొంతమందికి ఉంటుంది, కొన్ని చోట్ల ప్రాపర్టీస్ కొంటారు, వాళ్ళు కొన్న తర్వాత నుంచి అప్పటిదాకా మెట్ట భూమిగా ఉన్నది సడన్ గా బంజరు భూమిగా మారిపోతుంది. అది గురుబలం ఉండడం వల్ల జరుగుతుంది. బుధబలం ఉండడం కూడా మెయిన్ ఇంపార్టెన్స్. బుధబలం ఉంటే ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా అవుతుంది. అలా డబ్బులు పెంచుకోవడానికి ఇది సరైన సమయం కాబట్టి ఈ సమయంలో ఏదైనా సహస్రనామాలు చదివితే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. విన్నా కూడా ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మరియు తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం కూడా. ఇలా మనందరం కూడా భగవంతుడి ఆశీస్సులు పొందాలని చెప్పి, మన జీవితాలు సుఖ సౌఖ్యాలతో నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున భగవంతుని శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. బుధుడు వక్రగతిలోకి ఉండడమే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్. అంటే కాలపురుషుడు కుండలిలో సహజ లాభస్థానంలో లాభాధిపతి అయిన, అంటే వన్ ఆఫ్ ద లార్డ్, కుంభరాశికి వన్ ఆఫ్ ద లార్డ్ అయిన రాహు భగవానుడు కూడా ఆయన స్వక్షేత్రంలో ఉండడము,
గురు భగవానుడు ఉచ్చ స్థితిలో ఉండడము, ఇవన్నీ కూడా అందరికీ ఫైనాన్సెస్ జీవం పోస్తుంది. గత కొంతకాలంగా చాలా మంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి చాలా బాగా ఉంది, కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలా ఇబ్బందులు పడుతున్న కోవలో కనుక మీరు ఉంటే, ఆ ఇబ్బందులు లేకపోయినా కూడా ఇంకా పెంచుకోవడానికి, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి దాని నుంచి బయటపడడానికి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇది చాలా బెస్ట్ పీరియడ్. మీకు కుదిరితే విష్ణు సహస్రనామాలే వినండి. అందులో విష్ణు సహస్రనామాల్లో లాస్ట్లో మనకి చెప్పినట్టు శివుడు పార్వతి యొక్క సంవాదం ప్రకారము శ్రీరామ రామ రామ అనుకుంటే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వస్తుంది. కాబట్టి రోజంతా కూడా మనసులో శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని అనుకోవడము అత్యద్భుతమైన ఫలితాన్ని కలగజేస్తుంది. కర్కాటక రాశి చరిత్రను కూడా సూచిస్తుంది. ఏదైనా పురాణాలు చదవడము లేదా వినడము ఇలాంటివి చేసినా కూడా చాలా సత్ఫలితాలను వస్తుంది. అందులో అక్కడ దేవగురు అయిన బృహస్పతి ఉండడం వల్ల శివ మహాపురాణాన్ని విన్నా చదివిన చాలా మంచి సత్ఫలితాలు వస్తాయి. భాగవతము విన్న చదివిన దేవి భాగవతం కావచ్చు, శ్రీమద్ భాగవతం కావచ్చు, చాలా మంచి ఫలితాలు వస్తాయి. కారణం ఏంటంటే ఇప్పుడు గురువు శుక్రుడు ఇద్దరు కూడా అక్కడ సంచారం చేయడం, ఇద్దరు గురుదేవులు సంచారం చేయడము ఏదన్నా భగవంతుడికి సంబంధించిన లీలల్ని తెలుసుకోవడానికి, వినడానికి, తద్వారా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే మనకి స్వామి కార్యం స్వకార్యం అంటాం కదా, ఇక్కడ అది జరుగుతుంది. భగవంతుడి యొక్క లీలల్ని తెలుసుకుంటూ ఉంటే మన జీవితాన్ని చక్కగా మంచి రైట్ పాత్రలోకి తీసుకువెళ్ళి మనకి చక్కటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఇలా మనం అందరం కూడా భగవత్ కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనందరి తరఫున భగవంతుడిని మనస్ఫూర్తిగా శరణి వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.